హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? భోజనాలు అయ్యాయా? మనకు తెలిసిన వాళ్ళు లేదా పరిచయం ఉన్న వాళ్ళు కనబడగానే మనం వెంటనే అడిగి ఒక మాట, బాగున్నారా, భోంచేశారా, టీ కాఫీ అయ్యాయా? ఎందుకంటే సహజ సిద్ధంగా సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో భోజనం అనేది తప్పకుండా ఉంటుంది. కొంతమంది 3 పూట్ల భోజనం లేకపోతే అస్సలు బతికలేరు. కొంతమంది 2 పూట్లు ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతారు. కొంతమంది 3 పూట్లు తింటారు. కొద్దిగా లేట్ అయినా కూడా ఇంట్లో చిందులు వేస్తూ ఉంటారు. లేవగానే కాఫీ తాగేస్తారు, టీ తాగుతారు. వెంటనే ఒక అర్ధగంట గంట గ్యాప్లో మళ్ళీ టిఫిన్ అయిందా అని చెప్పేసి లేట్ అయితే చిందులు వేస్తూ ఉంటారు. సో మనం భోజనం చేయకుండా ఉండలేమన్నమాట. సో అట్లీస్ట్ సైంటిఫిక్గా చూసినా కూడా వీక్లీ వన్స్, వారానికి ఒకసారి భోజనం అనేది 3 పూటలు లేకుండా ఒక 2 పూటలు వదిలేస్తే సైంటిఫిక్ కూడా మన హెల్తీగా ఉంటుంది. లేదా మనము మతాలను పక్కన పెట్టేస్తే ప్రతి మతంలో కూడా ఏదో ఒక నెలలో ఉపవాసం పెడుతుంటాం కదా. సో అలా ఉపవాసం ఉన్నా కూడా సైంటిఫిక్గా చూసినా కూడా హెల్త్ పరంగా చాలా ఉపయోగం. సో ఎట్లా అయినా సరే మనం ఒకరోజు 2 రోజులు, మహా అయితే 2 రోజులు భోజనం లేకుండా, ఆహారం లేకుండా బతకవచ్చు. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే ఒక వ్యక్తి గురించి, వింత మనిషి గురించి, ఆహారం లేకుండా నెలలు కాదు, సంవత్సరాలు కాదు, దశాబ్దాల నుండి ఆహారం లేకుండా ఒక వింత పదార్థాన్ని సేవిస్తూ, ఆహారంగా భుజిస్తూ, ఆహారంగా తాగుతూ దశాబ్దాలుగా ప్రాణంతో బతుకుతున్నాడు. అలాంటి ఒక కొత్త వింత మనిషి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆ వ్యక్తి పేరు కుమార్. కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్. ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఇతని పేరే కుమార్. ఇతనికి మరో పేరు ఉందన్నమాట, ఆయిల్ కుమార్, అలియాస్ ఆయిల్ కుమార్. మీకు ఆయిల్ కుమార్ అనగానే బ్రెయిన్ ఫ్లాష్ అయి ఉంటుంది. ఇతను ఎందుకు ఆ పేరు ఆర్జించాడు? ఇతను ఒక 3 దశాబ్దాలకు ముందు చనిపోవాలని చెప్పేసి సూసైడ్ కోసము, మనము వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ వాడతాం కదా, వేస్ట్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ వాడేసిన తర్వాత పడేస్తాం కదా, బ్లాక్గా ఉంటుంది. ఆ ఆయిల్ను తాగేశాడన్నమాట చనిపోదామని చెప్పేసి. అదృష్టమో మిరాకులో అతను చనిపోలేదు. ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగిన తర్వాత చనిపోలేదు. సో అప్పటి నుంచి ఆయన ఆ వేస్ట్ ఇంజిన్ ఆయిల్నే తన ఆహారంగా మార్చుకున్నాడు. ఏమీ లేదు, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మాత్రమే తాగుతూ ఉంటాడు. దానికి తోడు కాఫీ లేదా టీ తాగుతూ ఉంటాడు. ఇతర ఎటువంటి ఆహారం కానీ, వాటర్ కానీ, ఏది కానీ తీసుకోడు. కేవలం ఒక రోజుకి 7 నుండి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్, దానికి తోడుగా కాఫీ టీ తీసుకుంటూ 3 దశాబ్దాలకు పైగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంతవరకు ఇతను ఇంకో విషయం అంటే, ఇంతవరకు ఆయిల్ తాగడం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇది ఒక సైన్స్కే అందని ఒక వింత విషయం. కుమార్ అనే ఈ వ్యక్తి అయ్యప్ప మాలధారణలో ఉంటారు. ఎవరైనా సరే ప్రజలు తనకు ఏదైనా ఆహార పదార్థాలు ఇస్తే తీసుకోడు. తనకు కావాల్సింది కేవలం ఇంజిన్ ఆయిల్ మాత్రమే. ఇంజిన్ ఆయిల్ మాత్రమే తాగుతాడు. డైలీ ఒక 7 to 8 లీటర్స్. దాని తోడుగా టీ తాగుతాడు. ఇతనికి ఎవరైనా సరే అడిగితే నీకేం ప్రాబ్లం లేదా, ఇదంతా సాధ్యం ఎలా అవుతుందని చెప్పేసి ఆయన చెప్పే సమాధానం ఒకటే, నాకు మొత్తం అంతా అయ్యప్ప స్వామి ప్రేమ ఆశీర్వాదంతో ఇదంతా జరుగుతుంది, స్వామి శరణం అయ్యప్ప అంటాడు. సో సైన్స్కే అర్థం కాని ఈ విషయం. చూడండి, మనం నిత్యం సైన్స్ సైన్స్, విశ్వం అంతా సైన్స్ మాత్రమే ఉంది, దైవం లేదు, ఇంకోటి లేదు అని కొట్టుకుంటూ ఉంటాం. సైన్సే అద్భుతం అంటాం. ఈ విషయం చూడండి, కుమార్ విషయం సైన్స్కే అందని ఒక అద్భుతం. సైన్సే అద్భుతం అయితే సైన్స్కు అందని అద్భుతం ఉంది కదా. సో సైన్స్ గొప్పదా, ఈ అద్భుతం గొప్పదా? దైవం గొప్పదా, సైన్స్ గొప్పదా అనే ప్రశ్నకు తావిస్తుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తే కుమార్. చూడండి, తను ఎలా ఇంజిన్ ఆయిల్ను అలవోకగా వాటర్ లాగా తాగేస్తున్నారు. మనిషి కూడా చూడండి, మరీ అంత బలహీనంగా లేడు. 33 ఇయర్స్ నుంచి ఆహారం లేకుండా కేవలం వేస్ట్ ఇంజిన్ ఆయిల్తోనే బతుకుతూ కాలం వెలదీయడం అంటే ఒక అద్భుతం. అదే దైవాద్భుతం. ఈ కుమార్ గారు చెప్పే ఒక ఆయన నమ్మే దైవాద్భుతం
స్వామియే శరణమయ్యప్ప అని. నా దృష్టిలో మాత్రం సైన్స్ కన్నా దైవం గొప్పది. సైన్స్ ఒక అంచు వరకు మాత్రమే వెళ్ళగలదు. దాన్ని దాటి కాంతి వేగంతో ప్రయాణించినా కూడా వెళ్ళలేం. ఇలా ఇలాంటి ఎన్నో కొత్త కొత్త అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను తీసుకొచ్చే ఈ అద్భుత విషయాలు మీ వద్దకే రావాలంటే మీరు జస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ను ప్రెస్ చేయండి. జై హింద్.